మంత్రి సవితకు వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. సత్యసాయి జిల్లాలో పెనుగొండ అంటేనే అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందని అన్నారు. మంత్రి సవిత భర్త అండదండలతో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారని అన్నారు. అధికారం శాశ్వతం కాదని ఉషశ్రీ చరణ్ చెప్పుకొచ్చారు. సవిత కూర్చున్న మంత్రి కుర్చీ గతంలో తన స్థానం అంటున్నారు. మంత్రి పదవి శాశ్వతం కాదు, ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనంటూ హెచ్చరించారు. అక్రమ మైనింగ్ కి అక్రమాలకు మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు ఖచ్చితంగా వస్తుందని వ్యాఖ్యానించారు. మంత్రి సవిత అండతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తుపెట్టుకో, అధికారం శాశ్వతం కాదు. ఏ కుర్చీలో నువ్వు కూర్చున్నావు ఆ కుర్చీ నాకు పాతదే. నేను మాజీ మంత్రిని, ఆ కుర్చీ చాలా పాతదే. అయితే ఆ కుర్చీ శాశ్వతం కాదు. మళ్ళా ఆపోజిషన్లో నువ్వు రావాల్సి ఉండేదే. వడ్డీ సమేత ఇస్తాం నీకు అన్నీ కూడా. ఏదైతే నా కార్యకర్తల పైన, లీడర్స్ పైన, వైఎస్ఆర్సీపీ పైన నువ్వు ఏదైతే కబ్జాలు చేపిస్తున్నావో, బెదిరిస్తున్నావో, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే అక్కడ పోలీస్ కానిస్టేబుల్ వచ్చి మీరు టార్గెట్ మీరు టార్గెట్ మీరు టార్గెట్ అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ వడ్డీ సమేత నేను, మా క్యాడరు, మా వైఎస్ఆర్సీపీ లీడర్స్ నీకు చెల్లిస్తామని హెచ్చరిస్తున్నాం. పెనుగొండ అంటే కేర్ ఆఫ్ కబ్జా సవితమ్మ ప్రోద్బలంతో. పెనుగొండ అంటే సవితమ్మ అనుచరులు చేస్తూ ఉన్నాయి దాడులు. పెనుగొండ అంటే ఈరోజు మత విద్వేషణలకు కేర్ ఆఫ్ అడ్రస్. పెనుగొండ అంటే సవితమ్మ కర్ణాటకకు తరలిస్తున్న ఒక ఇసుకకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఇవన్నీ మేము మాట్లాడితే ఎవరో కదిరీలో ఫేక్ సీల్ చేసుకునేవాడు, చెన్నైలో ఫేక్ పాస్బుక్ చేసుకునేవాడు ఎవరైతే ఉన్నాడో వాంతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాం. నీకు అసలు ఏదైనా చిత్తశుద్ధి ఉందా సవిత అని నేను అడుగుతున్నాను. గుర్తుపెట్టుకో,